కోమటిరెడ్డి వెంకటరెడ్డి ద్వారా ఈ కార్యక్రమాన్ని చేయించడానికి నేను సంసిద్ధంగా ఉన్నా అని చెప్పి మీ అందరికీ ప్రమాణం చేసి చెప్తా ఉన్న సోదరులారా. నిరుద్యోగులకు వచ్చినటువంటి బాధ కానీ చాలా మంది నేను మంత్రి గారికి లెక్క చేస్తున్నా, సార్ 46 బాధితులు ఏం తప్పు చేశారు జీవో 46 వాళ్ళు, దాని మీద ఎందుకు చర్యలు తీసుకోవాలి, ఎందుకు ఆలస్యం అవుతుందో మన ప్రభుత్వం ఈ ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది సార్. దయచేసి దాన్ని ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే సోదరులారా, తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది నిరుద్యోగ యువత ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తా ఉంటే మెగా డిఎస్సీని ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. కేసీఆర్ ఇంట్లో ఉద్యోగాలు వస్తే వచ్చినట్టు, లేకపోతే లేదుగా. అందుకోసమే సోదరులారా, ఒక్క అవకాశం ఇవ్వండన్నా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ మొదటి ప్రాధాన్యత ఓటు ఇచ్చి గెలిపించాలన్నా తీన్మార్ మల్లన్న మండలిలో ఉంటే ఈ రాష్ట్రంలో రాజకీయాల్లో సంచలన మార్పులు వస్తాయని చెప్పి అందరికీ తెలియజేస్తా ఉన్న